ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ ఆఫ్ ది పారాబోలా x² - 4x - 8y + 12 = 0 at 4, 3/2. ఒక పాయింట్ ఇచ్చాడు, పారాబోలా ఈక్వేషన్ ఇచ్చాడు, టాంజెంట్ ని అలానే నార్మల్ లైన్ ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫస్ట్ నేను టాంజెంట్ లైన్ ని కనుక్కుంటాను. టాంజెంట్ లైన్ అది కనుక్కున్నాక దాని యొక్క స్లోప్ కనుక్కుంటా. ఎప్పుడైనా ఒక లైన్ యొక్క స్లోప్ m, దానికి పర్పెండిక్యులర్ గా ఉన్న స్లోప్ కి ఫార్ములా -1/m. అప్పుడు నార్మల్ లైన్ వచ్చేస్తుంది. y - y1 = -1/m ఇంటూ x - x1. అంటే పాయింట్ x1 y1 అంటే x1 అంటే 4, y1 అంటే 3/2. మరి ఇప్పుడు ఎలా చేస్తామంటే చూడండి, గివెన్ పారాబోలా రాస్తున్నాను. గివెన్ పారాబోలా ఈస్ ఏంటి? x² - 4x - 8y + 12 = 0. సో మరి ఇప్పుడు ఇచ్చిన పాయింట్ని కూడా రాద్దాం. లెట్ ద గివెన్ పాయింట్ దాన్ని p ఆఫ్ x1, y1 అనుకుంటున్నాను. సో = 4, 3/2. ఈక్వేషన్ ని కనుక్కుంటున్నా. చూడండి, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ at p is ఏంటి? s1 = 0. మనం సర్కిల్లో కూడా ఇదే ఫార్ములాని నోటేషన్ని ఉపయోగించాం. ఓకే, మరి పారాబోలా కూడా ఇలాంటి స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చినప్పుడు సో ఏం రాస్తామంటే x1 x² ఉన్నప్పుడు -4లో హాఫ్ అనమాట, 2 × x + x1. మళ్ళీ 8లో హాఫ్ -4 × y + y1 + 12 which is equal to 0. x1 y1 ఉన్నాయి. సో వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x × x1 అంటే 4, -2 × x + x1 అంటే మళ్ళీ 4, -4 × y + y1 అంటే 3/2 + 12 which is equal to 0. ఓకే, సో ఇప్పుడు xతో మల్టిప్లై చేయండి 4ని, 4x - 2తో మల్టిప్లై చేయండి, -2x -+−8. సో -4y, ఇక్కడ -4 × 3/2, 2 ones 2 times క్యాన్సిల్, -6 అవుతుంది, +12 which is equal to 0. ఎస్, ఇప్పుడు 4x - 2x అంటే ఎంత? 2x -4y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ -8 -6 ఈ రెండింటిని యాడ్ చేయాలి. -14 + 12 అంటే -2 = 0. 2తో క్యాన్సిల్ చేయొచ్చు. సో x - 2y -1 దట్ = 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఎస్, టాంజెంట్ లైన్ని కనుక్కున్నాను. దీని యొక్క స్లోప్ కనుక్కుంటాను ఇప్పుడు. స్లోప్ ఆఫ్ x - 2y -1 = 0 ఈజ్, దాని యొక్క స్లోప్ m అనుకుంటున్నా, -a/b. అంటే మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ అంటే 1 బై y కోఎఫిషియంట్ -2. సో m -, ఇక్కడ x కోఎఫిషియంట్ అక్కడ ఏం లేదు 1 డివైడెడ్ బై b అంటే -2, మైనస్ క్యాన్సిల్, m = 1/2. ఓకే, ఇప్పుడు నార్మల్ లైన్ కనుక్కోవాలి. నార్మల్ స్లోప్ ఆఫ్ నార్మల్ కనుక్కుందాం. ఓకే, స్లోప్ ఆఫ్ నార్మల్
ఈజ్ ఈక్వల్ టు -1/m ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే ఇక్కడ 1/2, ఈ 1/2 న్యూమరేటర్కి వెళ్తే 2/1 అవుతుంది, అంటే -2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఉంది 4, 3/2. సో అలానే మన స్లోప్ ఉంది, పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ ఆర్ నార్మల్ స్లోప్ రాస్తున్నా. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at P is so ఫార్ములా ఏంటి, y minus y1 is equal to -1/m into x minus x1. y minus ఇది x1 y1 అంటే 4, 3/2, ఇది x1 ఇది y1. ఓకే, కాబట్టి x1 అంటే ఎంత 4, y1 అంటే 3/2 ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే ఆల్రెడీ కనుక్కునేసాం -2, x మైనస్ x1 అంటే ఎంత 4. సో మల్టిప్లై చేస్తున్నా చూడండి, ఇక్కడ y minus 3/2 సో ఈజ్ ఈక్వల్ టు -2x + 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు -2x లెఫ్ట్ సైడ్కి వస్తే +2x అవుతుంది, +y. ఓకే, ఇక్కడ +8 లెఫ్ట్ సైడ్కి వస్తే -8 అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ -3/2 ఉంది. LCM 2 -3 - 8 2 = 16 అంటే -19/2 అవుతుంది. ఓకే, మళ్ళీ మీరు LCM చేస్తే ఇక్కడ LCM 2 క్రాస్ మల్టిప్లై చేయండి, 2 × 2 4x + 2y -19 విచ్ ఈజ్ ఈక్వల్ 0. 2 అటు సైడ్ పోతే 0 అయింది, 4x + 2y -19 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇది మన నార్మల్ లైన్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది పారాబోలా y² = 6x అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. సో ఎప్పుడైనా నార్మల్ లైన్ టాంజెంట్ లైన్ కనుక్కోవాలి అంటే మనకు ఒక పాయింట్ ఉండాలి, x1 y1. అది ఉందా, ఇక్కడ లేదు, అందుకోసం ఒక క్లూ ఇచ్చాడు. సో ఏంటో ఒకసారి చూద్దాం. మన పారాబోలా అనేది చూడండి y² = 6x లాగా ఉంది. సో అంటే రైట్ సైడ్లో చూడండి y² = 6x కాబట్టి x అనేది రైట్ సైడ్లో ఉంది, అంటే మన పారాబోలా x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఓకే, అయితే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, 1 పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. 1 పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ లైన్ అనేది x యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ గుండా వెళ్ళాలి. ఎ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ది ఫోకస్, దెన్ దట్ ఈస్ కాల్డ్ లాటస్ రెక్టమ్. చూడండి, ఇక్కడ ఇన్సైడ్ ద పారాబోలా దట్ ఈస్ కాల్డ్ ఫోకస్, ఎస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక లైన్ని డ్రా చేస్తున్నా, ఈ లైన్ x యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అవును, ఇది x యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంది, అలానే ఫోకస్ గుండా వెళ్తుంది. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే లాటస్ రెక్టమ్ అంటాం. ఒకటి L ఒకటి L' అనుకుంటాం. ఒకటేమో 1 ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ A, 2a, ఇక్కడ A, -2a వస్తుంది. అయితే ఇక్కడ మన ప్రాబ్లంలో ఏమన్నాడు, అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో లాటస్ రెక్టమ్లో పాజిటివ్ మాత్రమే తీసుకోండి, 1 ఎండ్ అదర్ ఎండ్ రెండిట్లో పాజిటివ్. అంటే మనం ఏ పాయింట్ కనుక్కోవాలి అంటే ఏ అనేది తెలుసుకోవాలి. ఏ అంటే మనం ఇదో దీన్ని y² = 4x కంపేర్ చేస్తే 4a = 6, అప్పుడు ఏ వస్తుంది. ఓకే, పాయింట్ వచ్చేసింది. ఇంకా మనం నార్మల్ లైన్ టాంజెంట్ లైన్ని కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ టాంజెంట్ లైన్ని కనుక్కుంటాం. ఇన్ జనరల్గా మనకి సర్కిల్లో చేసాం x - x1. ఓకే, సర్కిల్లో మనం ఎలా చేసామంటే జనరల్ ఫామ్ ఉన్నప్పుడు x² y² 2gx 2fy + అట్లా ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసాం. x1 + g × x + x1 + f × y + y1 + c అని రాసాం. y1 కూడా ఉంటే y1 కూడా x1 + y1 + g × x + x1 + f × y + y1 + c. x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే మన టాంజెంట్ లైన్ వస్తుంది. అయితే
ఇక్కడ ఇలా ఉన్నప్పుడు y² ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 4ax అట్లా ఉన్నప్పుడు టాంజెంట్కి ఫార్ములా y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అన్నమాట ఫార్ములా, గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా నార్మల్ లైన్ కనుక్కోమన్నాడు అనుకోండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 బై 2a ఇంటూ x మైనస్ x1. సో ఇది అన్నమాట నార్మల్ లైన్. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ గివెన్ పారాబోలా రాస్తున్నాను. గివెన్ పారాబోలా ఈస్ y² ఈజ్ ఈక్వల్ టు 6x. ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ with y² is equal to 4ax we get. అప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ 6, ఇక్కడ x కోఎఫిషియంట్ 4a. మన ఫార్ములాలో x కోఎఫిషియంట్, మన గివెన్ పారాబోలాలో x కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేయండి. 4a is equal to 6, 2తో క్యాన్సిల్ చేయండి. a is equal to 6/4, a is equal to 2, 3 times 2 2s 4, a వచ్చేసింది. ఇప్పుడు మన ప్రాబ్లంలో పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ద పాజిటివ్ end of latus rectum. దాన్ని L తో డినోట్ చేస్తాం ఇన్ జనరల్ గా a, 2a పాజిటివ్ అన్నాడు కాబట్టి. సో వన్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దట్ ఈస్ పాజిటివ్. సో L ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ a అంటే 3/2, మళ్ళీ 2 ఇంటూ a అంటే 3/2. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 3/2, 3. సో లెటస్ టేకింగ్ యాజ్ దిస్ ఈజ్ x1 y1 అనుకుంటా. ఎస్, ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా ఫార్ములాని అప్లై చేసేద్దాం. సో హెడ్డింగ్ లాగా పెడుతున్న ఈక్వేషన్ ఆఫ్ tangent at point. నెక్స్ట్ రాద్దాం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ని కనుక్కోవాలి. ఓకే, సో డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నా. దేర్ఫోర్ the equation of the tangent at point ఏంటి 3/2, 3 to మన given parabola to s is equal to 0 is మన parabola ని s అనుకుంటే s1 is equal to 0 at 3/2, 3 to s is equal to 0 is s1 ఫార్ములా. ఏం చెప్పాను, y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 is equal to 0. గుర్తుంచుకోవాలి. సో y ఇంటూ y1 అంటే ఇది x1 y1 అంటే 3 అని, మైనస్ ఇక్కడ 2 ఇంటూ a అంటే చెప్పండి, a అంటే ఎంత, ఇక్కడ 3/2 ఇంటూ x ప్లస్ x1 అంటే ఎంత, 3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సో 3y మైనస్ ఇక్కడ ఓన్లీ 3 ఉంటుంది, 3తో x మల్టిప్లై చేయండి 3x, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. 3 ఇంటూ 3/2 అనమాట, 9/2. ఓకే, సో మైనస్ 9/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్నిట్లో మీరు 3ని కామన్ తీయచ్చు. సో అలానే ఎల్సిఎం కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏముండదంటే y ఉంటుంది, మైనస్ దీనికి 3ని కామన్ తీసాను. ఓకే, లేకుంటే ఇక్కడ ఇంకొక స్టెప్ చేద్దాం.
3ని కామన్ తీసి y మైనస్ ఎక్స్ మైనస్ 9ని 3 ఇంటూ 3 రైట్స్ అంటే 3/2 ఉంటుంది. ఎస్, ఈ 3 రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది అంటే 0/3 అంటే 0ని. సో y మైనస్ ఎక్స్ మైనస్ 3/2 దట్ ఈస్ 0. మళ్ళీ ఎల్సిఎం చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 2y మైనస్ 2x మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 మళ్ళీ అటు సైడ్ పోతే 0 అయిపోతుంది. సో 2y మైనస్ 2x మైనస్ 3 0. మైనస్తో మల్టిప్లై చేయండి, ఈ మైనస్ 2x ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 2y మైనస్ 2y అవుతుంది, మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మన టాంజెంట్ లైన్. ఇప్పుడు మనము నార్మల్ లైన్ని కనుక్కుందాం. నెక్స్ట్ హెడ్డింగ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ P నార్మల్ అట్ P అంటే సో ఏదో ఒక పాయింట్ 3/2, 3 to S is equal to 0 is. సో ఫార్ములా ఏం చెప్పానంటే y మైనస్ y1 is equal to మైనస్ y1 by 2a into x మైనస్ x1. y మైనస్ y1 అంటే మన దగ్గర ఉంది x1, y1 అంటే 3 is equal to మైనస్ y1 అంటే 3 డివైడెడ్ బై 2 ఇంటూ a అంటే ఆల్రెడీ ఇక్కడ మనము కనిపెట్టేసాము. సో రఫ్ చేశాను ఇక్కడ, ఒకసారి చెక్ చేస్తున్నాను. 6x కదా, సో 4a is equal to 6. సో a is equal to 3/2. ఎస్, ఓకే, రఫ్ చేశాను నేను. సో a అంటే 3/2, ఇక్కడ 2 క్యాన్సల్ ఇంటూ x మైనస్ x1 అంటే మళ్ళీ 3/2. ఓకే, సో a ఎంత 3/2 స్టార్టింగ్లో నోట్ చేసాం చూడండి. సో y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్ అయిపోతుంది బై 3. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే మైనస్ ఆఫ్ x మైనస్ 3/2. సో y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ x ప్లస్ 3/2. సో రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది x ప్లస్ y, ఇంకా మైనస్ 3/2 మైనస్ 3/2 ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎల్సిఎం 2 మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9/2. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. సో 2, సో 2x ప్లస్ 2y మైనస్ డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎల్సిఎం లేదు, 2తో మల్టిప్లై చేస్తున్నారు. 2 అటు సైడ్ పోతే 0 అయిపోతుంది. సో 2x ప్లస్ 2y మైనస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.